యాక్షన్ వైలెన్స్ సినిమాలతో మన ఆడియన్స్ బోర్ ఫీల్ అయిపోయారు. ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్లో భారీ యాక్షన్ మాత్రమే కాదు, స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్ట్ ఉన్న కథలైతేనే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్కి క్యూ కడతారని మేకర్స్ రియలైజ్ అయ్యారు. అందుకే ఇప్పుడు ఫ్యామిలీ డ్రామాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మరి అలాంటి సినిమాలే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి బజ్ కూడా క్రియేట్ చేస్తున్నాయి. తెలుగులో కుటుంబ కథలకి, సెంటిమెంట్ డ్రామాలకి ఎప్పుడూ మంచి ఆదరణే ఉంటుంది. దానికి తగ్గట్టే మన శంకర్ వరప్రసాద్ గారు మా ఇంటి బంగారం లాంటి అచ్చమైన తెలుగు ఫ్యామిలీ డ్రామాలు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. కుటుంబ బాంధవ్యాలు, ఎమోషన్స్ తో పాటు కావలసినంత వినోదాన్ని కలగలిపి తెరకెక్కిస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నాయి. బాలీవుడ్ లో కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. రాధిక నటించిన తాయి కిళవి ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో మేకర్స్ ఫీల్ గుడ్ కథల్నే నమ్ముకుంటున్నారు. భార్యాభర్తల బంధం, కుటుంబ విలువల నేపథ్యంలో వచ్చిన గట్టా కుస్తీ 2 లాంటి సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కావడంతో ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఫ్యామిలీ డ్రామాల మీదే కాన్సన్ట్రేట్ చేస్తోంది. ఫ్యామిలీ సినిమాలకు కాస్త యాక్షన్ కూడా తోడైతే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ప్రూవ్ చేస్తున్నాయి లేటెస్ట్ హిట్స్. అర్జున్, అభిరామి, ప్రీతి ముకుందన్ లీడ్ రోల్స్ లో నటించిన బ్లాస్ట్ సినిమా సక్సెస్ కి కొత్త డెఫినేషన్ ఇచ్చింది. దీంతో ఇదే జోనర్ లో మరిన్ని సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.